హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు మనం ఫస్ట్ పీకో వేయాలంటే మాత్రము అది అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే అది ఎట్లా పెట్టాలి ఏందన్నది అసలు తెలీదు. ఏం లేదు, సింపులే. ఒక మనం ఇప్పుడు ఒక చీరకు పీకో వేస్తున్నామంటే కొంచెం క్రాస్ ఉంటుంది కదా, ఎట్లన్నా డైలీ యూస్ చీరలు అయితే క్రాసే ఉంటాయి ఆల్మోస్ట్. అయితే ఏం లేదండి, జస్ట్ మనం నార్మల్గా కుడితే ఏం చేస్తామంటే క్లాత్ని స్ట్రేట్గా నీట్గా పట్టుకొని కిందికి అంటాం కదా. జస్ట్ ఇది అక్కడ నేను చూపించిన విధంగా జస్ట్ పైకి లేపితే చాలు. పైకి లేపి అక్కడ హోల్ లాంటిది ఉంటుంది కదా, పైకి లేపి పట్టుకుంటే చాలు. మనం కిందికి అనద్దు ఎప్పటికీ కూడా. పీకో వేస్తున్నామంటే అసలు కిందికి క్లాత్ను మొత్తం అంచేసి పట్టుకున్నాం అనుకో, అది అంత బాగా రాదు. జస్ట్ పైకి లేపి పట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసేసి పైకి లేపి పట్టుకుంటే మాత్రం చాలా అంటే మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఎవరైనా సరే మెచ్చుకుంటారు. మీరు ఫస్ట్ టైం వేసినట్లు అస్సలే ఉండదు. మీరు వేసినామంటే కూడా నమ్మరు, అంత మంచిగా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు జస్ట్ ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫస్ట్ టైంకే మస్తు మంచిగా కుట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళకి నేను చిన్న చిన్న టిప్స్ చెప్పి, చాలామంది నేర్చుకోవడానికి వెళ్తే ఏం చేస్తారంటే ఏదో టైంపాస్ చేయించడానికి ఉక్కులు కుట్టించడం, కాజాలు కుట్టించడం, అవి అన్నీ పంపకాలు వేయించడం అట్లాంటివి చేస్తుంటారు. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పేసి తొందరగా నేర్పిద్దాం పిల్లలకు అన్నది ఉండదు. చాలామందిని చూసిన, అంటే కొందరు ఆల్మోస్ట్ అందరు అట్లా ఉన్నారు, కొందరు అయితే ఉన్నారు. కానీ మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసేసి క్లాత్ని పైకి పట్టుకున్నారనుకో మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. మీరు ఒకటి రెండు చీరలకు వేసేస్తేనే చాలు, నేర్చుకుంటారు తొందరగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.